పార్లమెంట్ ఎన్నికల ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉన్న దయాకర్ రావు రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాల మేరకు ఆయన హస్తంగుటికి చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తున్న నేపథ్యంలో హస్తంగుటికి చేరికపై బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉండడని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయితే తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్ కాబోతుందన్నారు. వర్ధన్నపేటకు మళ్లీ నేనే వస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట దయన్న అడ్డా, ఇకపై ఇక్కడే ఉంటా అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు 100 కోట్ల రూపాయల ఆఫర్ చేశారన్నారు. అయినా నేను పార్టీ మారలేదన్నారు. మంత్రి పదవి ఇస్తానన్నా కాంగ్రెస్ లోకి వెళ్లలేదన్నారు. చేసేది లేక నా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్డ్ చేశారన్నారు. మొన్నటి ఎన్నికల్లో నా ప్రత్యర్థి ఝాన్సీ ఎమోషనల్ సెంటిమెంట్ క్రియేట్ చేయడంతో ఆమెను గెలిపించారన్నారు. గత టీడీపీ హయాంలో అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్నా అన్నారు. ఇప్పుడు కూడా కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోనని అధికార పార్టీని ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. కాంగ్రెస్ శ్రేణులు తమ కార్యకర్తల్లో ఒక్కరి జోలికి వచ్చినా 100 మందిని ఉరికిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దయాకర్ రావు. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడే స్థితిలో లేవన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఉరికిస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి మోసకారి అంటూ మండిపడ్డారు. చంద్రబాబును, కేసీఆర్ ను కూడా మోసం చేశాడన్నారు. కడియం శ్రీహరి విశ్వాసఘాతకుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎప్పుడూ చంద్రబాబు, ఎన్టీఆర్ ను తిట్టలేదన్నారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇప్పుడైతే హస్తంగుటికి చేరేది లేదు, కేసీఆర్ వెంటే నడుస్తానని ఎర్రబెల్లి చెప్పకనే చెప్పినట్లు తెలిసిందే. మరి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తన మనసు మారుతుందో లేదో చూడాలంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.